తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ క్వెషన్ పేపర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. గైస్ ఇప్పటివరకు అయితే మనకు రియల్ క్వెషన్ పేపర్ అయితే రాలేదు కానీ ఇన్ కేస్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. దానికి మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ రియల్ క్వెషన్ పేపర్ వస్తే అది మాత్రం పబ్లిక్‌గా పెట్టడానికి అయితే కుదరదు. మనము ప్రైవేట్‌గానే ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే గైస్ మీరైతే స్క్రీన్ మీద అయితే గమనించండి. ఇదైతే మనకు ఇంగ్లీష్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏమేమి వస్తాయి ప్రతి ఒక్కటైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే లెటర్స్, బయోగ్రఫీస్ మొత్తం కూడా మీకు కాన్వర్జేషన్స్ మొత్తం కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎలా ఈజీగా పాస్ అవ్వాలో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఫాలో అవుతుండండి. స్క్రీన్ మీద అయితే చూస్తున్నా కదా. ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ చూసుకున్నట్లయితే మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి క్వశ్చన్స్ అనేటివి అడుగుతారనమాట. ఇదైతే కొద్దిగా సింపులే అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ రాయగలరు అనుకుంటున్నా. ఇకపోతే థర్డ్ ఆర్ ఫోర్త్ రొమాన్స్ విషయానికి వస్తే మనకైతే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి అయితే ఒక్కొక్కటి అయితే మనకు టచ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మనకు పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని యొక్క చిన్న సింపుల్ క్వశ్చన్స్ అనేటివి అడుగుతారనమాట. ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే జరుగుతుంది. మీరైతే ఫాలో అయిపోండి, ఈ విధంగానే ఉంటుంది, ప్రిపేర్ అయిపోండి. ఇకపోతే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. ఈ రోమన్లో చూసుకున్నట్లయితే పర్టికులర్గా మనకు ఇన్ కేస్ టేబులే కాదు ఒక పారాగ్రాఫ్ కూడా ఇస్తారు. అంటే ఈ పర్టికులర్ రోమన్లో చూసుకున్నట్లయితే ఒక టేబుల్ ఇచ్చేసి కింద అయితే ఒక చిన్న క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. ఆ టేబుల్ని బేస్ చేసుకొని మీరు కొన్ని చిన్న సింపుల్ క్వశ్చన్స్ అనేటివి అడగడం అయితే జరుగుతుంది. గైస్ టేబులే కాదు ఒక పారాగ్రాఫ్ కూడా ఇవ్వచ్చు, అది కూడా ఒక చాప్టర్ నుంచి అయితే ఇవ్వచ్చు. మీరైతే సింపుల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి. ఈ రోమన్లో చూసుకున్నట్లయితే కొద్దిగా మిస్టేక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ మిస్టేక్స్ అన్నీ కూడా మీరు రెక్టిఫై చేసి తర్వాత మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకు స్టోరీ అనేది రీరైట్ చేయడం అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా మీరు ఈజీగానే రాసేయగలరు అనుకుంటున్నా. ఎందుకంటే మనకు మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అనేది మనకు పారాగ్రాఫ్స్లోనే ఉంటుంది కాబట్టి. ఇకపోతే నెక్స్ట్ రోమన్ విషయానికి వస్తే ఒకసారి అయితే గమనించండి. ఒక చాప్టర్ నుంచి చూసుకున్నట్లయితే మనకు 10 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది కాన్వర్జేషన్ అనేది. ఈ కాన్వర్జేషన్ అనేది ఎలా రాయాలో మీకు తెలియకుంటే మాత్రం నేను సింపుల్గా ఎలా మనము కాన్వర్జేషన్ అనేది ఇద్దరి మధ్యలో బిల్డ్ చేయాలి, సింపుల్ ట్రిక్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మీకు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రోమన్ చూసుకున్నట్లయితే మనకు ఇవన్నీ కూడా మనకు బిగ్ క్వశ్చన్స్ లాంటివి అనమాట. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒకసారి అయితే మనకు కాన్వర్జేషన్ రాయమంటారు, లెటర్ రాయమంటారు. అంటే లెటర్ రైటింగ్ కూడా నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, ఎలా మనం ఈజీగా లెటర్ రైటింగ్ రాయాలని. ఇకపోతే సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఏదైనా అకేషన్స్ కానీ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్ని ఉమెన్స్ డే కానీ ఏదైనా చిల్డ్రన్స్ డే కానీ ఒకవేళ టీచర్స్ డే కానీ ఈ విధంగా ఇచ్చేసి మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు, ఎలా చేసుకోగలరు, ఒక చిన్న పారాగ్రాఫ్ అయితే షార్ట్ ఫామ్లో రాయండి అని అయితే చెప్తారు. ఇక లాస్ట్ రోమన్ వచ్చి మీరు చూడండి. మనకు బయోగ్రఫికల్ స్కెచ్ అనేది 100% అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనం ఈజీగా అయితే అటెంప్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఎలా రాయాలనే దానిపైన అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ క్వశ్చన్ పేపర్ కావాలి కామెంట్.